హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి టీచింగ్ ఛానల్. మనకు ఈరోజు నుంచి టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అయితే పేపర్ని ఎలా అటెండ్ చేయాలో దాని గురించి డిస్కషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, మనం ఎంత చదివినా కూడా పేపర్ని ఎలా అటెండ్ చేయకుంటే కరెక్ట్ టైంలో అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు చేయడం ఇబ్బంది అవుతుంది. ఎంత చదివినా కూడా పేపర్ అటెండ్ ఎలా అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంటే. ఓకే, దీనికి 5 సబ్జెక్టులు ఉంటాయని మరియు ప్రతి సబ్జెక్ట్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి. 24 క్వశ్చన్లు కాంటెంట్ నుంచి, 6 క్వశ్చన్స్ మెథడ్స్ నుంచి వస్తాయని మనందరికీ తెలిసిందే. పేపర్ని 150 నిమిషాలలో కంప్లీట్ చేయాలి. అయితే ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ ముందే పోవాలి. ఇదంతా కూడా మనకు తెలిసిందే. అయితే మనకు సబ్జెక్ట్ వైజ్గా ఎలా పెట్టాలి ఆన్సర్స్ అనేది విశ్లేషణ చేసుకున్నట్లయితే, మనము ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ సైకాలజీలో క్వశ్చన్ చదివితే మనకు కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ అప్లికేషన్ మెథడ్లో ఇస్తారు. కొన్ని క్వశ్చన్లు చదివిందాడే ఆన్సర్ చేయడానికి రాదు. దాన్ని మళ్ళీ ఒక కనీసం 3 టైమ్స్ అన్నా చదివేటట్టు కూడా కొన్ని క్వశ్చన్లు ఉండొచ్చు. అయితే చాలా క్వశ్చన్స్ సైకాలజీలో అప్లికేషన్ టైపే ఇస్తారు. ఆ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ని మనకు మన భాషల్లోకి ఫస్ట్ అర్థం కానట్టయితే ఫస్ట్ మన భాషలోకి అనువాదించుకోవాలి. లేదంటే ఒక విద్యార్థికి ఆ క్వశ్చన్ అప్లై చేసినట్టయితే దానికి అతను ఎలా ప్రతిస్పందిస్తాడు అనే ఆధారంగా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి తెలుగులో మనము చదువుకున్నా కూడా ఈజీగా 15 క్వశ్చన్లకు ఆన్సర్ అయితే మన చేతిలో ఉంటాయి అనుకోవచ్చు. ఎలా అంటే మెథడ్ నుంచి చేయొచ్చు. బాగా చదివిన వాళ్ళు ఏంటంటే 6కి 6 క్వశ్చన్స్ చేస్తారు. బట్ మనం యావరేజ్గా చదివినామంటే కనీసం దానిలో అప్లికేషన్ టైప్ ఆధారంగా కూడా 3 క్వశ్చన్లు కూడా ఈజీగా చేయొచ్చు. 3 నుంచి 4 క్వశ్చన్లు చేయొచ్చు. అయితే కంటెంట్కి వచ్చేసరికి మనకు పద్యము గద్యము ఇస్తారు. ఓకే, పద్యం నుంచి 5 మార్కులు, గద్యం నుంచి 5 మార్కులు ఇస్తారు. గద్యంలో వచ్చే 5 మార్కులు, పద్యంలో వచ్చే 5 మార్కులు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అవి మన కళ్ళ ముందరనే ఆన్సర్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 5 నిమిషాల టైం ఎక్కువ కేటాయించైనా సరే కానీ 10కి 10 క్వశ్చన్లు మనం కరెక్ట్ ఆన్సర్ చేసేటట్టు చూసుకోవాలి. పద్యము గ్రాంధిక భాషలో ఇచ్చినట్టయితే మనకు 3 క్వశ్చన్లు అయితే ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. గద్యము మనకు ఇంకా 5కి 5 క్వశ్చన్లు కూడా చేయొచ్చు అన్నమాట. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే కానీ బిట్టు మాత్రం తప్పు పోవడానికి అవకాశం లేకుండా చూసుకోవాలి. ఓకే, అక్కడ ఒకవేళ పద్యము పెద్దగా ఉందనుకోండి, దాన్ని కదిలించడానికే కింద అదే మొత్తము కానీ కనిపించలేదనుకోండి, పక్కన ఉన్న ఇన్విజిలేటర్ కానీ పిలిచి దాన్ని ఎలా ఏమైనా వాళ్ళు సరి చేస్తారన్నట్టు. ఎలా స్క్రోల్ చేయాలి అనేది కూడా వాళ్ళు చూపిస్తుంటారు. పద్యం పెద్దగా ఉంటుంది కదా, కంప్యూటర్లో సరిపోకుంటే ఎక్కడ స్క్రోల్ చేయాలి ఎలా అనేది కూడా వాళ్ళు చూపిస్తుంటారు. మనం మొహమాటం పోవద్దు, ఖచ్చితంగా అడగాలి. అయితే నెక్స్ట్ ఈ గద్యానికి ఎలా అటెండ్ చేయాలంటే ఫస్ట్ మనము దాని గద్యాన్ని చదవద్దు. దానికి ఇచ్చిన కింద 5 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఫస్ట్ 5 క్వశ్చన్లు చదవాలి. 5 క్వశ్చన్లు చదివినాకనే మనము గద్యాన్ని చదవాలి. అప్పుడు మాత్రమే మనం గద్యం ఫస్ట్ టైం చదివేటప్పుడులోనే మనకు సగం క్వశ్చన్లకు 5లో 3 క్వశ్చన్లకు ఆన్సర్లు దొరికిపోతాయి ఒకటేసరికి. మనం గద్యమంతా చదివి అర్థం చేసుకొని క్వశ్చన్లు చదవడానికి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి టైం సేవ్ చేసుకునే మెథడ్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్లు చదవాలి. గద్యానికైనా సరే పద్యానికైనా సరే ఫస్ట్ క్వశ్చన్లు చదవాలి. ఇంగ్లీష్ అయినా సరే దానిలో కూడా ఫస్ట్ క్వశ్చన్లు చదవాలి. క్వశ్చన్లు చదివినాకనే గద్యాన్ని కానీ పద్యాన్ని కానీ చదవాలి. మనకు టైం సేవ్ అవుతుంది. క్వశ్చన్ ఎక్కడ అడుగుతున్నా కూడా తెలిసిపోతుంది. ఓకే, ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మెథడ్లో కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ నెగిటివ్లో అడగచ్చు. నాట్ అనే క్వశ్చన్స్ కూడా కొన్ని అడగచ్చు. ఏ సబ్జెక్ట్లో అయినా కూడా అడగచ్చు. సరికానిది సరైనది ఏదని కూడా అడగచ్చు. సరైనది అని మనము మ్యాక్సిమం అవే చూస్తుంటాం. బట్ ఎక్కడో ఒక్కడ నాట్ అనే క్వశ్చన్లు ఇచ్చినప్పుడు కూడా మనం సరైనదే అన్నట్టు కొంచెం స్పీడప్లో తప్పు చేస్తుంటాము. ఒకసారి అలాంటివి ఈ క్వశ్చన్స్ అర్థం కాకుంటే తెలుగులో అర్థం కాకుంటే ఒకసారి పక్కన ఉన్న కింద ఉన్న ఇంగ్లీష్లోనే ఒకసారి క్వశ్చన్ చదివినట్టయితే మనకు అక్కడ నాట్ ఇంగ్లీష్లో పర్టికులర్ తెలుస్తుంది. నాట్ ఇచ్చారా ఇవ్వలేరా, క్వశ్చన్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అర్థమైపోతుంది. ఓకే, మ్యాక్సిమం మాత్రము అన్ని క్వశ్చన్లకు పాజిటివ్ ఆన్సరే తీసుకోవాలి. ఓకే, అన్నీ పాజిటివ్లోనే ఉన్నాయనుకోండి, ఇంగ్లీష్ మెథడ్లో నేను చెప్పేది అన్నీ పాజిటివ్లోనే ఉన్నాయనుకోండి, అప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ అయితే పెద్దగా ఉంటుందో
ఆ ఆప్షన్ని ఎన్నుకోవాలి. ఏ ఆప్షన్ పెద్దగా ఉంటుందో ఆ ఆప్షన్ని ఎన్నుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి మ్యాథ్స్లో కూడా మెథ ఏమంటాడు మెథడ్లో ఉన్న 6 క్వశ్చన్లలో కొన్ని క్వశ్చన్ 1, 2 క్వశ్చన్కి నిర్వచనాలు ఇస్తాడు. మిగిలిన 3, 4 క్వశ్చన్లు అప్లికేషన్లో ఇస్తారు. ఓకే, మనం అవి ఈజీగానే చేయొచ్చు. మెథడ్ ఈవీఎస్ మెథడ్ కానీ సోషల్ మెథడ్ కానీ మ్యాథ్స్ మెథడ్ కానీ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మనము ఈ 3 మెథడ్ని కలిపి చేసినట్టయితే మనకు కొంచెం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఐ మీన్ ఇప్పుడు మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ మెథడ్లో వచ్చే క్వశ్చను ఈవీఎస్ సబ్జెక్ట్లో కానీ సోషల్ సబ్జెక్ట్లో కానీ ఇంకో క్వశ్చన్కి అది ఆన్సర్ కావచ్చు. ఒక సబ్జెక్ట్లో వచ్చిన మెథడ్ క్వశ్చన్ ఇది ఇంకో సబ్జెక్ట్లో మెథడ్కి ఆన్సర్ కావచ్చు. అలా కూడా ఉంటుంటాయి ఒకసారి. కాబట్టి 3 కలిపి చేస్తే మనకు కొంచెం ఈజీగా అవుతుంది. చేశాక నెక్స్ట్ మనకు వచ్చేసి మనం ఫస్ట్ పేపర్ ఎలా చేయాలంటే మనకి ఈజీగా ఉన్న సబ్జెక్టు ఫస్ట్ తీసుకోవాలి. మనకు ఇంగ్లీష్ ఇష్టమా తెలుగు ఇష్టమా ఏది బాగా చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ ఉంటుందో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ తీసుకోవాలి. మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్, ఇట్లా ఏ సబ్జెక్ట్ అయితే అన్నీ చేస్తామని అనుకుంటామో ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ తీసుకోవాలి. అలా తీసుకోవడం ఏమవుతుందంటే మనము చేస్తుంటాం కదా, మనకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఒకవేళ అట్లా కాకుండా నేను హార్డ్ సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకుంటా అని ఇంగ్లీష్ రానప్పుడు ఇంగ్లీష్ తీసుకొని మ్యాథ్స్ రానప్పుడు మ్యాథ్స్ తీసుకొని ఫస్ట్ 10లో 5 క్వశ్చన్లు మనం ఆన్సర్ చేసలేమనుకోండి, ఆటోమేటిక్గా మన మైండ్ అనేది నెగిటివ్ థాట్కి వెళ్ళిపోతుంది. కొంచెం డిస్టర్బ్ మోడ్లో ఉంటుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. ఓకే, అందుకని ఫస్ట్ ఈజీగా ఉన్న సబ్జెక్టు తీసుకోవాలి. మ్యాక్సిమం ఈజీగా ఉన్న సబ్జెక్టు తెలుగే ఉంటుంది చాలామందికి. తెలుగు ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత సైకాలజీ, మ్యాథ్స్, ఈవీఎస్ సైన్స్, ఇట్లా ఇంగ్లీష్ మాత్రం లాస్ట్కి చేయొద్దు. ఎందుకంటే లాస్ట్కి ఎండింగ్ టైంలో ఉంటాము, టైం తక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్కి ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే వచ్చే క్వశ్చన్ కూడా చేయలేకపోతుంటాం. కాబట్టి ఇంగ్లీష్ని మధ్యలో తీసుకోవడం కొంచెం బెటర్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ప్యాసేజ్ వస్తుంది. ప్యాసేజ్ నుంచి 5 క్వశ్చన్ మనం చేయొచ్చు. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమవుతుంది, కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు వెతికి చేసేంత టైం ఉండదు. టెన్షన్లో వచ్చేవి కూడా మిస్ అవుతుంటాయి. కాబట్టి ఇంగ్లీష్ని మధ్యలో చేయడం బెటర్. ఓకే, ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ పెట్టినప్పుడు మనకు ఆ క్వశ్చన్కి డౌట్గా ఉందనుకో ఆ క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్టయితే లాస్ట్ ఎగ్జామ్ అయిపోవడానికి ఇంకొక 10 మినిట్స్ ఉందన్నాగా మళ్ళీ ఒకసారి మనము ఆ క్వశ్చన్కి ఆన్సర్ గుర్తొచ్చినప్పుడైనా ఎప్పుడైనా సరే మళ్ళీ ఆ క్వశ్చన్ తీసుకొని మనం ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ పెట్టడానికి చాయిస్ ఉంటుంది, డౌట్ ఉన్న క్వశ్చన్లు అన్నమాట. ఓకే, ఒకవేళ మనకు టైం లేకున్నా కూడా మార్క్ ఫర్ రివ్యూలో ఉన్న క్వశ్చన్లకు మనకు ఒకవేళ మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టయితే అది కౌంట్ అవుతుంది, మనకు మార్క్ వచ్చేస్తుంది ఒకవేళ కరెక్ట్ పెట్టినా కూడా. కానీ ప్రతి క్వశ్చన్ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. అలా కొడితేనే అన్ని క్వశ్చన్లు సీక్వెన్స్గా వస్తుంటాయి. మనం లాస్ట్కి సబ్మిట్ చేసే అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా టైం అయిపోయిందంటే ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ చేసలేను కదా అనే టెన్షన్ కూడా మనకు అవసరం లేదు. అయితే స్క్రీన్ పైన మనకు టైమింగ్ కూడా పడుతుంది. అయితే ఊకే టైమింగ్ చూడొద్దు. ఊకే టైమింగ్ చూస్తే ఏమవుతుంది, అది టైమింగ్ అనేది 150 నిమిషాల నుంచి తగ్గుతూ వస్తుంది. కాబట్టి మనకు టెన్షన్ అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ తర్వాత లేదంటే ఒక 20 నిమిషాలకు ఒకసారి అలా టైం చూసుకుంటూ ఉండాలి. అంతేగాని దాన్నే తదేకంగా ప్రతి క్వశ్చన్కి చూసుకున్నట్టయితే టెన్షన్ పెరిగిపోతుంది. అన్ని క్వశ్చన్లు చేయలేము. కాబట్టి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు పెట్టాలి. లాస్ట్ మూమెంట్లో అయినా సరే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు పెట్టాలి. ఒకవేళ ప్రతి క్వశ్చన్ చదవాలి. ప్రతి క్వశ్చన్కున్న 4 ఆప్షన్లు ఖచ్చితంగా చదవాలి. మనకు చదువుకోకున్నా సరే కానీ ఆ కాంటెంట్ మనకు చదివిలేకున్నా సరే కానీ ఇచ్చిన 4 ఆప్షన్లలో మనకు ఎలిమినేషన్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ 4 ఆప్షన్లలో 2 ఆప్షన్స్ ఆన్సర్ క్వశ్చన్కి సంబంధించినవి కావు. మిగిలిన 2 ఆప్షన్స్ క్వశ్చన్కి రిలేటెడ్గానే ఇస్తాడు. మిగిలిన 2 ఆప్షన్లు దానిలో ఏదో ఒకటి చూస్ చేసుకున్నట్టయితే 50% మనం కరెక్ట్ ఆన్సర్ చేసినట్టే. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ వాడుకోవాలి ఒకసారి అంటే మనకు క్వశ్చన్కి ఆన్సర్లు తెలియనప్పుడు అది బెస్ట్ మెథడ్. ఏ సబ్జెక్ట్కైనా సరే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ లైన్గా చేస్తూ పోవాలని రూల్ ఏం లేదు. మనకు ఒకవేళ క్వశ్చన్ పెద్దగా ఉంది రాలేదనుకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు చూసి వదిలేసిన క్వశ్చన్లకు అయితేమో రెడ్ మార్క్లో ఉంటాయి. మార్క్ ఫర్ రివ్యూ పెడితేనేమో బ్లూ మార్క్లో ఉంటాయి. ఒకవేళ నువ్వు చూడని క్వశ్చన్ అయితేనేమో వైట్ మార్క్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉన్నాయంటే నువ్వు అన్ని ఆ గ్రీన్ కలర్లో ఉన్న క్వశ్చన్లకు ఆన్సర్ చేసినట్టు. ఓకే, రెడ్ కలర్లో ఉందంటే నువ్వు దానికి చూసి కూడా ఆన్సర్ చేసలేవని అర్థం. ఓకే, అయితే మనము ఇప్పుడు లాస్ట్కి ఇంకో 2 మినిట్సే ఉంది, కానీ ఒక 10 క్వశ్చన్లు చేసలేం. అలాంటప్పుడు ఆప్షన్స్ అన్నిటికీ సేమ్ సీక్వెన్స్కి 10 క్వశ్చన్లలో 1, 2, 3, 4 అని ఏదో రకంగా పెట్టవద్దు. ఆ 10 క్వశ్చన్లకు ఒకటే ఆప్షన్ పెట్టాలి. ఒకటే ఆప్షన్ పెట్టినట్టయితే 10లో మనం కనీసం 3-4 క్వశ్చన్స్ అయినా యాడ్ స్కోర్ కావడానికి ఛాయిస్ ఉంది. ఐ మీన్ 3-4 మార్కులు కూడా మనకు కలవచ్చు. అలా కాకుండా 1, 2, 3, 4 ఏదో ఒక రకంగా పెట్టుకుంటూ పోయినామనుకోండి, మన అదృష్టం బాగాలేకుంటే అన్నీ తప్పయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా 10కి 10 సేమ్ ఆప్షన్లు ఇచ్చినామనుకో, దానిలో కనీసం ఒక 3 లేదా 4 క్వశ్చన్స్ కూడా మనకు మార్కు కలిసే అవకాశం ఉంటుంది. రాని సబ్జెక్ట్లో కానీ, టైం లేనప్పుడు కానీ ఇలా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, అస్సలు టెన్షన్ పడద్దు. టెన్షన్ పడితే మనకు వచ్చే ఆన్సర్ కూడా కరెక్ట్ చేయలేమన్నమాట. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్.